నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాల్పులతో దద్దరిల్లిన మారేడుమిల్లి అటవీ ప్రాంతం. అగ్రనేత హిడ్మా సహా 6 మావోయిస్టుల ఎన్కౌంటర్. రాష్ట్రంలో మావోయిస్టుల కలకలం. విజయవాడ, ఏలూరు, కాకినాడలో 45 మంది అరెస్టు. 5 జిల్లాల్లో పోలీసులు ఆక్టోపస్ బలగాల జాయింట్ ఆపరేషన్. అరెస్టు చేసిన వారిలో అధికంగా ఛత్తీస్గఢ్ మావోయిస్టులు. పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు. సాక్షులతో పాటు నిందితుడు రవికుమార్కు రక్షణ కల్పించాలని ఆదేశం. పరకామణి చోరీపై మళ్లీ కేసు నమోదుకు టీటీడీ నిర్ణయం. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తీర్మానం. ఐబొమ్మ డబ్బుతో హైదరాబాద్ కరేబియన్ దీవుల్లో ఇల్లు కొన్న రవి 2 నెలలకు ఒక దేశం తిరిగినట్లు పోలీసులు వెల్లడి. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై త్వరలో శుభవార్త వింటారన్న గోయల్. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని హామీ. ఏఐ ద్వారా ఓటరు జాబితా సమగ్ర సవరణకు సిద్ధమైన ఈసీ. నకిలీ ఓటర్ల పేర్లు చేరకుండా నిరోధించేందుకు చర్యలు.